ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 24వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశము సువార్థీకరణ అవకాశం. దేవుని వాక్యం చదువుకుందామండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసు ప్రభువును గురించిన సువార్తను ప్రకటించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరంతా ఎలాగున్నారండి? ప్రతిదినం వీకెండ్ లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యం చదువుకుంటున్నారా? ప్రతిదినం మీ గృహాల ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? కనుక దేవుని బిడ్డారు, ప్రభు వచ్చే దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని వాక్యం, దేవుని సన్నిధి, ప్రార్థన మనకు ఎంతో అవసరం. దేవుని బిడ్డారు, ఇది ఉదయకాలంలో దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనంలో ఫిలిప్పు గారు సువార్థికుడు ఆ లేఖనాన్ని అనగా యెషయా గ్రంథం ఆధారం చేసుకొని ఆ నపుంసకునికి యేసు ప్రభువును గురించిన సువార్తను, మంచి వార్తను వివరించి ప్రకటించాడనమాట. అంటే పాత నిబంధనల లేఖనాన్ని యేసు ప్రభువుని సూచిస్తున్నాయని ఫిలిప్పు గారు నిరూపించాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసు ప్రభువును గురించిన సువార్తను ప్రకటించాను. దేని బిడ్డారు, యేసు ప్రభు అంటే, ఆయన సువార్త అంటే, ఆయన మంచి వార్త ఏంటో ఇంకా తెలియని వారు అనేక మంది, లక్షల కొద్ది, కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారు. మనం ఉన్న చోట ప్రభువుని గురించి మనం చెప్పాలి, సువార్త ప్రకటించాలి. మనం రక్షణ పడటమే కాదు, మన చుట్టూ ఉన్నవారు, మన కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొందేటట్టు యేసు ప్రభువుని గురించి మనం చెప్పాలి. ఇక్కడ ఫిలిప్పు లేఖనమును అనుసరించి అంటాడు. అనగా ఫిలిప్పు యెషయా 53వ అధ్యాయంలోని ప్రవచనాన్ని చదువుతున్న నపుంసకునికి ఆ ప్రవచనం ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, మరణాన్ని ఎలాగా నెరవేర్చింతో వివరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు, మనం కూడా యేసు ప్రభు యొక్క శ్రమలను ఈ దినాల్లో లింటి దినాలుగా, మండల కాలాలుగా, మరి బసం బుధవారం నుంచి మనం ఆచరిస్తూ ఉన్నాము. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి శిలువలో మరణించి తన రక్తాన్ని చిందించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు, మన కోసమే, నీ కోసమే, నా కోసమే యేసయ్య వచ్చాడు. ఈ లెంటి దినాలు 40 days మనం మరి పాటిస్తున్నాం. యేసు ప్రభువుని గురించిన వార్త పాత నిబంధన నుండి యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడం అంటే లేఖనాలను యేసు ప్రభు గురించి, ఆ రక్షణ కార్యం గురించి చెప్తున్నాయని మనం తెలుసుకోవాలి. సమయోచితమైన సువార్త. నపుంసకుడు చదువుతున్న లేఖంలోని సందేహాన్ని పోగొట్టి ఆయనకి దేవుని వాక్యార్థాన్ని సులభంగా అర్థమయ్యేలాగా ఫిలిప్పు గారు మరి వివరించాడు. మరి సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ వచనం బైబిల్ అనే వాక్యాన్ని సరైన విధంగా బోధించడం, లేఖనాల ద్వారా యేసు ప్రభువును పరిచయం చేయడం ఎలాగో చూపిస్తుంది. దేని బిడ్డ, ఇతరులకు ఈ రీతిగా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? ఒకసారి నాకు కొన్ని ఈమెయిల్ వచ్చినాయి, కానీ చాలా తొందరగా జవాబు ఇవ్వాల్సి వచ్చింది. రక్షణ కొరకు వేడుకుంటున్నాను, ప్రభువైన యేసును తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నానని. ఇది ఆశ్చర్యపరిచే విన్నపం. అయిష్టంగా ఉంటూ ఇంకనూ క్రీస్తు ప్రభువును అంగీకరించిన స్నేహితులు, కుటుంబ వారి వలె కాకుండా ఈ వ్యక్తికి ఒప్పింపు చేయడం అవసరం లేదు. సువార్త విషయంతో నా సొంత అనుమానాలను నెమ్మదిపరుచుకుని సువార్త విషయంతో సాధారణమైన ముఖ్య భావనాలను, లేఖనాలను, కొన్ని నమ్మదగిన వనరులను ఆ వ్యక్తి వినపానికి తగినట్టుగా పంచడం నా కర్తవ్యం. అక్కడి నుండి విశ్వాసం ద్వారా దేవుడు అతని విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. యెషయా గ్రంథం గట్టిగా చదువుతున్న ఇథియోపియా దేశ మంత్రిని ఎడారి మార్గం కలుసుకోమని సువార్తికుడు ఫిలిప్పు అటువంటి సులభమైన సువార్థీకరణ కనుపరిచినట్లుగా చూస్తున్నాం. నీ ఏమి చదువుతున్నావు, నీకు అర్థం అవుతుందా అని ఫిలిప్పు గారు నపుంసకుడిని అడిగినట్టుగా అపోస్తలుల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చూస్తున్నాం. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే ఏ విధంగా గ్రహించగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చోమని ఫిలిప్పును వేడుకున్నట్లుగా 31వ వచనం చూస్తున్నాం. వివరించడానికి ఫిలిప్పు గారికి అనుమతిని పొంది అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం నుంచి అనుసరించి యేసు ప్రభువునికి వచ్చిన సువార్త ప్రకటించినట్లుగా ఈ 35వ వచనంలో చూస్తున్నాం. దేవుని బిడ్డ, నీ వంతు, నా వంతు యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించడం, ఆయన శుభవార్త నశించిపోతున్న ఆత్మలకు మనం చెప్పడం, మనమే స్వార్థపరం కాక మనమే ఆ సువార్తను ఉంచుకోకుండా అనేకులకు సువార్త ప్రకటించేటట్టు మనం ప్రయత్నించాలి. ఒకవేళ సువార్తను ప్రకటించలేకపోతే ప్రకటించే వారికి మరి వారిని ఎంకరేజ్ చేసి వారి సువార్త ప్రకటించేటట్టుగా నువ్వు ప్రోత్సహించాలి. అనేక మంది దైవజనులు, మరి ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ వారు, గాస్పుల్ వారు, ఇండియా వారు, మరి అనేక సంస్థల వారు దేవుని యొక్క సువార్తను మరి ప్రకటిస్తున్నారు. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి.
ప్రజలు వారు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆరంభించి ఫిలిప్ చూపించినట్టుగా సువార్థికలను సులువుగా ఉంచడం ద్వారా ప్రభు అయిన క్రీస్తును ప్రభావవంతంగా ఇతరులతో పంచుకోవచ్చు. వాస్తవానికి ఇద్దరు కలిసి ప్రయాణిస్తుండగా ఆ వ్యక్తి ఇదిగో నీరు బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం ఏంటని అడిగినట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథం 8:36 చూస్తున్నాం. ఫిలిప్ ఆ కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన దారిని తాను వెళ్ళిపోయినట్లుగా 39 చూస్తున్నాం. ఈమెయిల్ పంపించిన వ్యక్తి తన పాపం విషయమే పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నాడు, సంఘాన్ని కనుగొన్నాడు, తిరిగి జన్మించడాన్ని నమ్మాడు అనే జాబు తన వద్ద నుండి వచ్చినప్పుడు ఎంతో సంతోషించి ప్రభువును స్తుతించాను. ఎంత అందమైన ఆరంభం అండి. ఇప్పుడు దేవుడు ఇంకా పైకి తీసుకుని వెళ్ళేటట్టుగా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, మరి ఈ దినాల్లో నువ్వు క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నావా? అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చేటట్టు నువ్వు సహాయపడుతున్నావా? ప్రార్థిస్తున్నావా? నశించుకున్న ఆత్మల విషయంలో భారం ఉందా? ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆఖరిటైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన ఇదిగో మా దేశంలో, ప్రపంచ దేశాలు అనేక ఆత్మలు నశించిపోతుండగా వారి విషయంలో భారం మాకు దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయను మీరు దీవించండి. నాయన నీకు వందనాలు ఆలోచించి ఎవరి సమస్యలు, కష్టాల్లో, వేదనలు, మరి బాధల్లో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, ఐసీయూలు ఇప్పుడే కనికరించి నాయన మా తండ్రి శిరస్సు మొదలు పాదల వరకు నాయన నీ రక్త ప్రోక్షణలో ఉంచి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను తండ్రి. స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు యేసునామములో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది గాక. వివాహం కానీ యవన బిడ్డలకు యేసునామములో వారు మా తండ్రి వారు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారికి నాయన మరి తండ్రి వారి కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతటి బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కేడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుల సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.